అయితే బిత్తిరి సత్తి ఇన్ని స్మార్ట్ సత్తి అంటారు, తుపాకి రావణ్ అంటారు. వీని అన్ని బిత్తిరి శాస్త్రాలు ఉంటాయి. బిత్తిరి శాస్త్రాలను చేసుకో, నువ్వు సంపాదించు, బాగుపడు, మేము కూడా సంతోషపడతాం. నువ్వు హిందూ బీసీ. కానీ స్నేహితులకు సంబంధించి అంటే డబ్బులు ఉన్నప్పుడు స్నేహితులు మన దగ్గర డబ్బులు ఉంటే మనతో ఉంటారు, లేకపోతే దూరం పోతారు అని చెప్పి అన్నావు చూసినావా. దాన్ని స్కిట్ చేసినావు. నువ్వు స్కిట్ చేసినప్పుడు భగవద్గీతకు సంబంధించిన ట్యూన్ లో నువ్వు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీకు భగవద్గీత అంటే హిందువులు ఏమన్నారు, పిచ్చోళ్ళు అనుకుంటారా? హిందువులు చాలా క్రమశిక్షణగా ఉంటారు, ఏమన్నారు డిసిప్లిన్ ఉంటారు. ఏ హిందువులు అయితే పడతారు, వేరే వర్గం అయితే ముడ్డి మీదకి వెళ్తారు అనే ఉద్దేశంతో నువ్వు హిందువులకు సంబంధించిన పవిత్రంగా చూసే భగవద్గీత మీద ట్యూన్ పెట్టుకొని నువ్వు స్కిట్ చేస్తావా? బితిరి సత్తి నీకు చెప్తున్నా విను. బితిరి కథలు నీ ఇచ్చిట్ అనే ఏళ్ళు కూడా పోతాయి, గుర్తుపెట్టుకో. అది కరెక్ట్ కాదు నువ్వు చేసేది. భగవద్గీత జోలికి పోతే ఆటికే చూసిపోతాయి. శ్రీరామన్ జోలి వేరు సంకనాకిపోయింది అక్కడ ఇండియా కూడా. నువ్వెంత బొచ్చు. తెలుగు రాష్ట్రాలు ఉన్న హిందువులందరూ కూడా ఈ యొక్క బిత్తిరి సత్తి చేసిన వ్యాఖ్యలను ఖండించాలి. ఖచ్చితంగా ఈయన మీద శిక్షలు పడాలి. ఒకవేళ ఆయన తప్పైందని క్షమాపణ చెప్పకపోతే ఖచ్చితంగా పెద్ద పెద్ద సెక్షన్ల కింద ఈయన మీద కేసులు నమోదు చేయాలని చెప్పేసి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.